హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ 90s శైలజ. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అయితే అదే కొండపై వైష్ణవంతో పాటు శైవం కూడా అంతే ప్రాధాన్యతతో వెలసిల్లుతుంది. ద్వారకా తిరుమల కొండపై ఉన్న ప్రముఖ శివాలయం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంతకీ ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకులు ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఈ ద్వారకా తిరుమల కొండ హరిహర క్షేత్రం, సమన్వయ ప్రతీక. సాధారణంగా వైష్ణవ క్షేత్రాలలో శివాలయాలు ఉండడం అరుదు. కానీ ద్వారకా తిరుమలలో కొండపైన వెంకటేశ్వర స్వామితో పాటు మల్లేశ్వర స్వామి కూడా కొలువై ఉండటం వల్ల ఈ కొండను హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. శివకేశవుల మధ్య భేదం లేదు అని సమన్వయ భావానికి ఈ క్షేత్రం ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ శ్రీ మల్లేశ్వర స్వామిని ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా భావిస్తారు. కొండపైకి వచ్చే భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకుని తీరాలని చెబుతారు. ఇక్కడి మల్లేశ్వర స్వామి లింగ రూపంలో ఎంతో శాంత స్వరూపుడై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కొండపైన ప్రధాన ఆలయానికి వాయువ్య దిశలో కొద్ది దూరంలో ఉన్న ఈ క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు దర్శించండి. ఇక్కడ అందమైన ప్రకృతిని మనసారా ఆస్వాదించండి. పరిసర ప్రాంతాలలో అంటే ఈ ఆలయానికి దగ్గరలోనే నవగ్రహ వనం కూడా ఉంది. ఇప్పుడు ఆ నవగ్రహ వనం గురించి తెలుసుకుందాం. ఇక్కడి ఆలయ గోపురాలు ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి. ఎత్తైన ఆలయ గోపురాలు, ఆ గోపురాలపైన అందంగా మలిచిన శిల్పాలు మనుషులను ఇట్టే ఆకట్టుకుంటాయి. శివుణ్ణి దర్శించుకొని మెట్లు దిగి కిందకి వస్తే ఇక్కడ నవగ్రహ వనాన్ని మనం చూడవచ్చు. ఈ నవగ్రహ వనంలో నవగ్రహాలకు సంబంధించిన చెట్లు, వాటికి అధిదేవతలు ఎవరు, ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఏమి లాభము, ఇవన్నీ వివరాలతో ఇక్కడ వనాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ప్రీతిపాత్రమైన 9 రకాల విశిష్ట వృక్షాలను అంటే ఉదాహరణకు జిల్లేడు, మోదుగ, చంద్ర, ఉత్తరేణి, రావి, మేడి, జమ్మి, గరిక, దర్భ ఇలా శాస్త్రోక్తంగా నాటారు. భక్తులు కేవలం స్వామివారి దర్శనానికే పరిమితం కాకుండా కొండపైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంచెం సేపు గడిపేందుకు ఈ వనం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ మొక్కల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. ఈ కొండపైనే మరొక విశేషం ఏమిటంటే సూర్య గడియారం ఎంతో అద్భుతంగా ఆకర్షిస్తుంది. ఈ సూర్య గడియారం ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. సూర్యుని గమనాన్ని బట్టి దాని నుండి పడే నీడ ఆధారంగా రోజులలోని గంటలను, నిమిషాలను ఇది లెక్కిస్తుంది. ఆధునిక వాచీలు అందుబాటులోకి రాకముందు ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, పూజా సమయాలు, నైవేద్య వేళలు నిర్ణయించడానికి ఈ గడియారాన్ని ఒక ప్రామాణికగా ఉపయోగించేవారు. సూర్యుడిని సమస్త జీవకోటికి శక్తిని ఇచ్చే ప్రత్యక్ష నారాయణుడిగా, కాలస్వరూపుడినిగా భావిస్తారు. సూర్య గడియారం కాలం యొక్క ప్రాముఖ్యతను మరియు సృష్టిలోని క్రమశిక్షణను గుర్తు చేస్తుంది. సమయపాలనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఆలయ సాంప్రదాయాలలో ఈ సూర్య గడియారానికి ప్రత్యేక స్థానం ఉంది. ద్వారకా తిరుమల కొండపైకి వచ్చే భక్తులు, సందర్శకులు ఈ సూర్య గడియారాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.
నేటి డిజిటల్ యుగంలో కూడా ప్రకృతి శక్తుల ఆధారంగా సమయాన్ని ఎలా తెలుసుకోవచ్చో పిల్లలకు నేటి తరానికి వివరించడానికి ఇది ఒక చక్కని చారిత్రాత్మక ఆధారంగా నిలుస్తుంది. మరొక విశేషమైన ప్రదేశం గోశాల. ఇక్కడ ఎన్నో రకాల జాతుల ఆవులను వీళ్ళు ఇక్కడ పెంచుతున్నారు. ఈ ఆవుల ద్వారా వచ్చిన ఆవు పాలతో నెయ్యితోటి స్వామివారికి నైవేద్యాలను అభిషేకాలను చేస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఆవుకు సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఈ గోశాలలోనే స్వామివారి ఉత్సవాలకి ఉపయోగించే ఏనుగు కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఉత్సవాలలో ఉపయోగించే గుర్రము కూడా ఇక్కడే ఉంది. చూస్తున్నారు కదా, ఎటు చూసినా అందమైన ఆవులు, ఎన్నో రకాల జాతుల సంబంధించిన ఆవులను మనం ఇక్కడ చూడవచ్చు. చుట్టూ అందమైన ప్రదేశము, ఎక్కడ చూసినా పచ్చదనముతో ఈ ద్వారకా తిరుమల కొండ ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ప్రకృతి అందాలని ఎంతో బాగా ఆస్వాదిస్తారు. ఇక్కడ ఉన్నంతసేపు ఈ ఆవులను, ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంతకు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామన్న విషయం మీకు చెప్పలేదు. మేము స్వామివారి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము. 3 రోజులు స్వామివారి సేవ చేసుకున్నాము. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను తయారు చేసి వాళ్ళకి వడ్డించడము చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న ఎంతోమంది భక్తులు వచ్చి ఈ అన్నదాన సత్రంలో భోజనాన్ని చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తునికి ఎటువంటి లోటు లేకుండా భోజనాన్ని ఇక్కడ అన్నదాన సత్రం వాళ్ళు ఏర్పాటు చేశారు. మేము వచ్చిన భక్తులందరికీ వడ్డించడం జరిగింది. సేవా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వస్తే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. అంతకుముందు నేను గోశాలలో చెప్పిన గోవుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు స్వామివారి ఆలయం పక్కన ఉన్న షాప్లో ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఇవేనండి ద్వారకా తిరుమల కొండపైన ఉన్న విశేషాలు. మేము సేవ చేసుకున్నాము. స్వామి కార్యము స్వకార్యము రెండూ జరిగాయి. ఈ వీడియోని మీకు అందించగలిగాను. మీరు మొదటి పార్ట్ మిస్ అయ్యింటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.